హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పెసరట్టు, దాని కాంబినేషన్ వచ్చేసి పచ్చి కొబ్బరి చట్నీ. ఫస్ట్ మనం పెసరట్టు తయారు చేసుకోవడానికి పెసలను నానబెట్టుకోవాలి. దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ పొట్టుతో ఉండే పెసర బ్యాళ్ళను ఒక గ్లాస్ తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో మనము హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ బియ్యము, అలాగే ఒక హాఫ్ గ్లాస్ మినపగుళ్ళను కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వలన పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. చాలామందికి పెసరట్లు గట్టిగా వస్తాయి కదా, నేను చెప్పిన రేషియోలో ట్రై చేయండి, పెసరట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పెసరపప్పు మొత్తాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందాము. ఇంకా నిండా మునిగేంత వరకు మనము వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. కొంచెం మా ఇంటి దగ్గర పైన వర్క్ జరుగుతుందండి, అందుకు సౌండ్స్ వస్తున్నాయి. చూసారా, పప్పు అంతా నానిపోయింది. ఇంకా ఈ వాటర్ అన్నీ వంపేసుకుందాము. వంపేసి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పప్పు మొత్తాన్ని వాటర్ లేకోకుండా ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇందులోకి కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకుందాము. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మధ్యలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి దోశలకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని మనము కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని దోశలు వేసుకుందాము. మిగిలిన పిండిని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజైనా వేసుకోవచ్చు. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెడితే మనకు పిండి అనేది బాగా ఫర్మేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనము కొబ్బరి చట్నీ కోసము ఇక్కడ పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 4-5 తెల్లవాయలు కూడా తీసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ పచ్చిమిరపకాయలు 7-8 తీసుకున్నానండి. మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా ఒక 2 స్పూన్లు పప్పులు, అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకొని నీళ్ళు వేసుకొని మధ్య మధ్యలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. అప్పుడే మన కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా పెసరట్టు వేసేసుకున్నాము. ప్యాన్ వేడి అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, మీరు కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. మా ప్యాన్ రాదండి వాటర్ వేస్తే, అందుకని నేను కొద్దిగా ఆయిల్ వేసాను. 1 గరిటె పిండిని వేసుకొని మనము పిండి మొత్తాన్ని పెన్నం నిండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అలాగే కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. మీకు ఆనియన్స్, పచ్చిమిర్చి వద్దనుకుంటే మామూలుగా నార్మల్ దోశ ఎలా వేసుకుంటాము అలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాము, లేదంటే మీరు అలాగే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత మనము ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే, హెల్తీగా ఉండే పెసరట్టు మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా పిల్లల టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నారు, చూసేయండి. ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.